ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనాన్ని వివరించండి. సో ఈ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మొదట ఆ లేఖన భాగాన్ని చూద్దామా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. పౌలు సువార్త ప్రకారంగా రక్షించబడినటువంటి ఒక వ్యక్తి తన రక్షణను ఎన్నటికీ కోల్పోలేడు. ఎందుకంటే కృపాకాలంలో ఆ వ్యక్తి యొక్క రక్షణ కృపచేతనే విశ్వాసము ద్వారానే ఇవ్వబడింది. అది క్రియల వల్ల వచ్చినది కాదు, అది క్రియల వల్ల ఇవ్వబడదు అని ఎఫెసీ 2వ అధ్యాయం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో కృపాకాలంలో రక్షణ ఇట్ ఈస్ బై ద గ్రేస్. సో కృప ద్వారా రక్షించబడిన వ్యక్తి క్రియలు బట్టి రక్షణ కోల్పోలేడు. అతని సాల్వేషన్ అనేది ఎటర్నల్, అది నిత్యమైనటువంటి రక్షణ, అతనికి నిత్యమైన భద్రత ఇవ్వబడింది. దీన్నే మనం ఎటర్నల్ సాల్వేషన్ అని పిలుస్తాం. సో ఎటర్నల్ సాల్వేషన్ అటువంటి సబ్జెక్ట్ని చాలామంది వ్యతిరేకిస్తారు, ఎందుకంటే సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం వల్ల. సో ప్లీజ్ అండర్స్టాండ్, వీ విల్ నాట్ లూజ్ అవర్ సాల్వేషన్ ఇఫ్ వీఆర్ సేవ్డ్ బై ద గ్రేస్. అయితే మరి ఒక వ్యక్తి రక్షణ కోల్పోయే అవకాశం ఉందని చెప్పేటువంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి కదా అంటే, అవన్నీ కూడా మరి కింగ్డమ్ గాస్పెల్కి సంబంధించింది, గ్రేస్ గాస్పెల్కి సంబంధించింది కాదు. కింగ్డమ్ గాస్పెల్ అండ్ గ్రేస్ గాస్పెలా ఏంటి? 2 గాస్పెల్స్ ఉన్నాయి అంటే ఎస్, బైబిల్లో 2 రకాల సువార్తలు ఉన్నాయి. చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏమంటే బైబిల్లో ఒక సువార్తనే ఉంది, ప్రభు దినాల్లో ఏ సువార్త ప్రకటించబడుతుందో నేడు కూడా అదే సువార్తను ప్రకటించబడుతుందని. కాదు కాదు కాదు, బైబిల్లో 2 సువార్తలు ఉన్నాయి. 2 సువార్తలు కూడా వేరువేరు, 2 కూడా భిన్నమైనవి. 2 సువార్తలు వేరువేరు గుంపులకు ప్రకటించబడ్డాయి. బైబిల్లో అయితే 2 సువార్తలు ఉన్నాయి, బట్ రైట్ నౌ అయితే ఒక సువార్తనే ఉంది. ఇప్పుడైతే ఒక సువార్తనే, కానీ బైబిల్లో సువార్తలను అపోస్తకారంలోను అలా చూసినట్లయితే 2 సువార్తలు ఉన్నాయి. ఈ రెండింటి వ్యత్యాసము ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అప్పుడే బైబిల్లో చాలా వచనాలకి మనకి ప్రశ్నలకి మనకు జవాబు లభిస్తుంది. ఒకవేళ కొత్తగా ఈ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళకు కూడా బైబిల్లో 2 సువార్తలు ఉన్నాయి అటువంటి ఆశ్చర్యం ఒకవేళ కలుగుతాయి. సో ఆ వీడియో ఒక లింక్ని ఇక వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఎటర్నల్ సాల్వేషన్ మీద ఇదివరకే కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి నేను జవాబిచ్చాను. వీలున్నట్లయితే ఆ సిరీస్ లింక్ కూడా మీకు ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అవి వాచ్ చేయడం వల్ల ఇంకా సందేహాలు మీలో ఏమైనా ఉన్నట్లయితే అవి క్లియర్ అవుతాయి. ఫైన్. సో ఇక్కడ మరి పౌలు గారు ఏమంటున్నారంటే, ఆయనను ఎరుగమంటే మనను ఆయన ఎరుగనను. ఒక పక్కనేమో పౌలు రక్షణ కోల్పోయే అవకాశమే లేదు అని చెప్తున్నాడు. మరి అదే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఎరుగము అంటే ఆయన మనలను ఎరుగను అని చెప్తున్నాడు. అంటే ఈ వచన ప్రకారంగా ఆ వ్యక్తి రక్షణ కోల్పోయినట్టే కదా. మీరెవరో నాకు తెలియదు అని ప్రభు చెప్తే అలాంటి వ్యక్తి పరలోక రాజ్యానికి వస్తాడా? పరలోకానికి వస్తాడా? వచ్చే అవకాశం లేదు. పరలోకం రాడు అంటే అతడు నశించిపోతున్నాడు అంటే అతడు రక్షణ కోల్పోయినట్టే కదా అని చాలామంది ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటాయి. మరి పౌలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాడా? ఒక చోట రక్షణ పోదు అని చెప్తూ ఇంకొక వైపున మరి ఇలాంటి వచనాల్లో పోతుంది అని చెప్తున్నాడా? అంటే పౌలుకి ఒక క్లియర్ స్టాండ్ లేదా పౌలు ఎందుకు అక్కడ అలాగా ఇక్కడ ఇలాగా మాట్లాడుతున్నాడు? ఆయన ఎరుగను అని పౌలు చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మరి దేవుడు అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళడు, అందరినీ కూడా అనుమతించడు. నమ్ముకున్నంత మాత్రాన దేవుడు అందరినీ కూడా ఎరుగడు. ఎవరైతే ఆయన చిత్తాన్ని చేస్తారో, ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటారో ప్రభు అట్టి వారినే నాకు తెలుసు, నేను ఎరుగుదును అంటారు. తక్కిన వారిని మీరు ఎవరో నాకు తెలియదు అని ప్రభు చెప్తాడన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. దీనికి వీరు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు కోట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా ప్రభు ఇదే మాట చెప్పాడు. ఏమని? ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించాడు, ప్రభు చిత్తము చేయువాడే. ఇంకా చూడండి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఎలాంటి ఆలోచనలు పడతాడంటే, చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభు చిత్తము చేయకపోతే పరలోకానికి ప్రవేశము లేదు. ప్రభు చెప్పాడు కదా,
ఇంకా చూడండి జీవితకాలం అంతా కూడా ప్రతి మనిషి కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట మరి స్వంత చిత్తంతో ముందుకెళ్ళిపోయి పడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఇలాగా జరిగిన ప్రతిసారి కూడా వీళ్ళకి ఈ వచనం గుర్తొస్తుంది. ఏమని? ప్రభువా ప్రభు అని పిలిస్తే సరిపోదు, అని చిత్త ప్రకారంగా మనం చెయ్యాలి. ఆ రోజున అనేకులు దయ్యాలు కొట్టారు, అనేకులు స్వస్థపరిచారు. అలాంటి వారు సైతము ప్రభు వద్దకు వచ్చి ప్రభువా ప్రభు అంటే మీరు ఎవరో నాకు తెలియదు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. చూడండి ఎంత హార్ష్ వర్డ్ ఇది, ఎంత కఠినమైనటువంటి మాట ఇది. అక్రమము చేయువారులారా అంటే అలాంటి ప్రజల్ని దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయువారులారా నా వద్ద నుండి తొలగిపోండి. ఎందుకు? మీరు నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు చేయలేదు. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారంగా చేయరో వారిని నేను ఎరుగను అని ప్రభు చెప్పాడు కదా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఆయన ఎరుగను అని చెప్తున్నాడు. అంటే ఈ బ్యాచ్ అంతా ఎవరంటే ఎవరైతే చిత్తము నెరవేర్చరో, దేవుని చిత్తం నెరవేర్చరో వాళ్ళు ఎవ్వరు కూడా వారి పరలోకానికి వచ్చే అవకాశము లేదు. రక్షించబడి ఉండొచ్చు కానీ వాళ్ళు పరలోకానికి రారు అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. నిజంగా పౌలు ఇదే ఉద్దేశముతోనే ఈ వచనం రాస్తున్నాడా? ఈ వచన పౌలు అదే ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడా? దీని మీద చాలా భిన్నమైన బోధలు ఉన్నాయి, చాలా రాంగ్ టీచింగ్స్ కూడా ఉన్నాయి. అంటే పౌలు లేఖనాల్ని చాలామంది అపార్థము చేసుకుంటున్నారు. సో ఈ వచనాన్ని చాలామంది ఏం చేస్తారంటే ఎటర్నల్ సాల్వేషన్ లేదు అని ప్రూవ్ చేయడానికి కూడా ఈ వచనాన్ని ఒక అస్త్రముగా వాడుతూ ఉంటారు. సో మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఈ వచనాన్ని చాలా డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం, చాలా లోతైన విశ్లేషణ చేద్దాం. సో దీని మీద వ్యాఖ్యానం ఏంటనేది ఇంకొక వచనమే చెప్పాలి. మన సొంత ఆలోచన, మన సొంత అభిప్రాయాన్ని అప్లై చేయడం కాదు. రైట్లీ డివైడింగ్ రూల్ ఏంటి? వాక్యానికి వాక్యమే వ్యాఖ్యానం. సొంత ఇంటర్ప్రిటేషన్స్, సొంత ఆలోచనలకి తావు లేదు. ఓకే, సో ఈ యొక్క వీడియోని మనము లోతైన విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. చాలా డీటెయిల్గా మనం స్టడీ చేయబోతున్నాం. బైబిల్ పెన్ నోట్స్ సిద్ధంగా ఉంచుకునండి. తెరవబడిన మనస్సుతో దీన్ని వాచ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ మీరు వాచ్ చేశారన్నటువంటి అభిప్రాయంతో ఈ యొక్క టీచింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎటర్నల్ సాల్వేషనే తెలియదు అన్నప్పుడు ప్రీవియస్ వీడియోస్ వాచ్ అయినప్పుడు ఇక్కడ ఈ సబ్జెక్ట్ కాస్త మీకు భిన్నంగాను కొత్తగా అనిపించి అపార్థము చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకవేళ ఈ వీడియో నేరుగా వాచ్ చేసినప్పటికీ ప్లీజ్ దయచేసి నా ప్రీవియస్ వీడియోస్ ఆన్ సాల్వేషన్ ఒక ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ని నేను అక్కడ కవర్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మరీ రిపీట్ చేసినప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దయచేసి ప్రీవియస్ వీడియోస్ మీరు వాచ్ చేస్తే ఆ నేపథ్యంలో ఈ సబ్జెక్ట్ ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, పూర్తిగా విని ఈ వీడియో మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. రెండవ తిమోతి 2వ అధ్యాయము 12వ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క వచనము ముందుకెళ్ళాలి, 11వ వచనాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే 12వ వచనం తర్వాత ఉన్నటువంటి ఆ 13వ వచనాన్ని కూడా మనము పరిగణలో తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ చదవాలి, ఆ వచనం తర్వాత నెక్స్ట్ ఏముందో చదవాలి, అప్పుడే కాంటెక్స్ట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో 11వ వచనం చూసినట్లయితే ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సో 11వ వచనం ఏంటంటే దిస్ స్పీక్స్ అబౌట్ ద సాల్వేషన్. ఇది రక్షణకు సంబంధించినటువంటి వచనం. ఇది ఈ వచనంలో మనకు 2 పదాలు కనిపిస్తాయి. ఒకటి చనిపోవుట, రెండవది బ్రతుకుట. చనిపోవుట, బ్రతుకుట. ఎలాగా? ఆయనతో కూడా చనిపోవుట, ఆయనతో కూడా బ్రతుకుట. ఈ మాటని కానీ కొందరి మైండ్లో ఒక ప్రశ్న బయలుదేరుతుంది. ఈ కాలంలో ఉన్నటువంటి మనము 2000 సంవత్సరాల కిందట ప్రభు చనిపోయాడు కదా, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ కాలంలో ఉన్నటువంటి మనము ఆయనతో కూడా ఎలా చనిపోగలుగుతాము, ఆయనతో కూడా ఎలా బ్రతకగలుగుతాము అటువంటి సందేహం వస్తుంది.
ఇది జరిగే పనేనా, సాధ్యమయ్యే పనేనా అని. ఇది ఎలా సాధ్యమవుతుందో పౌలు చాలా చక్కగా వివరించాడు రోమ 6వ అధ్యాయంలో. సో ఎలా జరుగుతుందో తెలియాలంటే మనమంతా ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేసి ఆ ప్యాసేజ్ని ఒకసారి మనం బాగా స్టడీ చేద్దాం. రోమ 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. క్రీస్తు యేసులోకి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిజము పొందితమని మీరు ఎరుగరా? ఏమండి, ఆయన మరణంలోకి బాప్తిస్మము అనే పదం చూడాలి. ఆయన మరణంలోకి బాప్తిస్మమా, అది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది అనండి, నీటి బాప్తిస్మము ద్వారా. మనం నీటిలో మునుగుతాం కదండి, అది ప్రభుతో కలిసి మనం పాతి పెట్టబడుట. ఇదే కదా మనకు నీటి బాప్తిజంలో మనకు బోధిస్తూ వస్తున్నారు ఇంతకాలం నుంచి. నీటిలో మునుగుట ఏమండి, ఆయన మరణంలోకి బాప్తిజం పొందుటన్నా. ఎవరు చెప్పారు ఇది? అసలు ఇక్కడ వాటర్ బ్యాప్టిజం కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చింది? ఇక్కడ నీరు అని ఉందా? ఈ వచ్చి మీరు బాగా స్టడీ చేయండి. యేసులోనికి బాప్తిజం. ఏమండి, ఇది నీటిలోనికి బాప్తిజమమ్మా, యేసులోనికి బాప్తిజమమ్మా? నీటి బాప్తిజమం అంటే నీటిలో మునుగుట. యేసులోకి బాప్తిజమం అంటే ఏంటిది? ఇది స్పిరిచువల్ బ్యాప్టిజం. ఈ వచనము నీటి బాప్తిజం గురించి మాట్లాడట్లేదు. దిస్ వర్స్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ బ్యాప్టిజం ఇన్ టు ద క్రైస్ట్ డెత్. ఏమండి, అంటే ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు, యేసు నా కొరకు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున ఆయన తిరిగి లేచాడని విశ్వసించినటువంటి వ్యక్తి ఏమవుతుంది? స్పిరిచువల్లీ హీఈస్ ప్లేస్డ్ ఇన్ టు ద జీసస్ డెత్. ఆయన మరణంలోకి ఆయన ఏమని బాప్తిజం పొందుతున్నాడు. స్పిరిచువల్ బ్యాప్టిజం. ఇక్కడ పౌలు స్పిరిచువల్ బ్యాప్టిజం గురించి మాట్లాడుతున్నాడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వాటర్ బ్యాప్టిజం. దయచేసి అర్థం చేసుకోవాలి. దేర్ ఇస్ నో వాటర్ బ్యాప్టిజం ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. కృపాకాలంలో నీటి బాప్తిజం అనేది లేదు. ఈ మాట కూడా కొందరికి షాకింగ్. అదేంటది, వాటర్ బ్యాప్టిజం లేదా, ఇది ఎక్కడి పోదా? వెంటనే దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేయకండి, వెంటనే షట్ డౌన్ చేయబాకండి. వాటర్ బ్యాప్టిజం మీద కూడా మనము చాలా డీటెయిల్ స్టడీ చేసాం, ఒక సిరీస్ని మనం చేసాం. వాటర్ బ్యాప్టిజం ఒక సిరీస్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఆ సిరీస్ అంతా కూడా పూర్తిగా వాచ్ చేయండి. వాచ్ చేయకుండా ఊరికే ప్రశ్నలు వేయకండి. ఒకవేళ నా సబ్జెక్ట్లో కవర్ కాకపోతే దెన్ క్వశ్చన్ అయ్యింది, దాని మీద నేను ఆన్సర్ ఇస్తాను. దేర్ ఇస్ నో వాటర్ బ్యాప్టిజం. దయచేసి వాటర్ బ్యాప్టిజంని రోమ 6వ అధ్యాయంలో మీరు ఊదకండి. దేర్ ఇస్ నో వాటర్ బ్యాప్టిజం ఇన్ పౌల్ లెటర్స్. పౌలుక 13 పత్రికల్లో పౌలు గారు వాటర్ బ్యాప్టిజం ప్రస్తావన లేదు, చేయలేదు కూడా. మతం అలా చెప్పేసింది. ఇక్కడ బాప్తిజం అనగానే వాటర్. ఏమంటే బ్యాప్టిజం అంటే వాటర్ అంటే బాప్తిజం రకరకాలు ఉన్నాయి. అగ్ని బాప్తిజము, నీటి బాప్తిజము, శ్రమల బాప్తిజము, బోల్డ్ రకాల మరి ఎక్కడ బాప్తిజం ఉన్నా కూడా అది నీటి బాప్తిజం ఏమని ఊహించేసుకుంటే ఎలాగా? రోమన్స్ 6th చాప్టర్లో పౌల్ స్పీకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ బ్యాప్టిజం. సో ఒక వ్యక్తి రక్షించబడినాక యేసయ్య మరణంలోకి అతను బాప్తిజం పొందుతున్నాడు. అండ్ 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. సో కాబట్టి ఆయన మరణంలోకి బాప్తిజం పొందితే ఆయన తిరిగి లేచినప్పుడు నువ్వు కూడా తిరిగి లేచావు. సో ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిచువల్ రెలమ్. ఇది ప్రకృతి సంబంధం మన మనుషుడికి అర్థం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని ప్రకృతి సంబంధమైన మనుషుడు యోచింపడు, అర్థం కావు. అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మతోనే అది వివేచింపతగును. ఓకే, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2 తిమోతి 2nd చాప్టర్ వర్స్ 11, 2 తిమోతి 2:11లో ఈ వచనము ఇట్ స్పీక్స్ అబౌట్ ద సాల్వేషన్. చెప్పండి, మనం అందరూ క్రీస్తు పాటు చనిపోయామా? మనం రక్షించబడినప్పుడు అంటే ఎస్, వీఆర్ ప్లేస్డ్ ఇన్ హిస్ డెత్. ఆయనతో కూడా బ్రతుకుతాము. ఆయన తిరిగి లేచినప్పుడు నువ్వు కూడా లేచావా అంటే ఎస్, ఆయనతో పాటు కూడా మనం తిరిగి లేచాము. ఫైన్. సో ఈ వచనం మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు 12వ వచనం, 11వ వచనము ఇట్ స్పీక్స్ అబౌట్ ద సాల్వేషన్. 12వ వచనము దిస్ స్పీక్స్ అబౌట్ ద రివార్డ్. దిస్ వర్స్ స్పీక్స్ అబౌట్ ద రివార్డ్స్. ఓకే, 12వ వచనం ఏముంటుందో చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగడను. సో ఈ వచనాన్ని మనము రెండుగా బ్రేక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఈ మాట మీద మనం ఫోకస్ చేద్దాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుమా. సహించడం అంటే ఏంటి?
సహించడం అంటే ఏమిటి, సహిస్తేనే ఏలుతామని ఇక్కడ రాయబడి ఉంది. సో ఏలాలంటే మొదట ఏం చేయాలి? సహించాలి. ఏం సహించాలి అంటే, ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశిస్తారో, గాడ్లీ లైఫ్ని లీడ్ చేయాలి అని నిర్ణయించుకుంటారో వాళ్ళందరూ కూడా హింసించబడతారు. 2 తిమోతి 3:12 రాయబడి ఉంది. గాడ్లీ లైఫ్ స్టైల్, గాడ్లీ లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రక్షించబడతాడు. ఆ వ్యక్తి దైవభక్తి గలవాడిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి వ్యక్తికి హింసలు వస్తాయా? ఎస్. ఇబ్బందులు వస్తాయా? ఎస్. అవమానాలు, నిందలు వస్తాయా? ఎస్. హేళన వస్తుందా? ఎస్. ఎందుకంటే ఈ ప్రపంచ ధర్మం అనేది ఒకటి ఉంది. ఎఫెసీ 2:2 ఈ ప్రపంచ ధర్మము అనేది ఉంది. అంటే ప్రపంచానికి ఒక ధర్మం ఉంది. ప్రపంచం ఒక వైపున వెళ్తూ ఉంది. ఓకే, సో ప్రపంచం ఒక కోర్స్ వైపు వెళ్తూ ఉంది. సో ప్రపంచము వెళ్తున్నట్టుగా కాకుండా నాకు ఈ ప్రపంచ ధర్మము కాదు, నాకు దేవుని ధర్మము, నాకు దేవుని రాజ్యపు ధర్మం ఒకటి ఉంది, పరలోక ధర్మం ఒకటి ఉంది, పరలోకపు మర్యాద ఒకటి ఉంది. ఎస్, బైబిల్లో రోమా 12:2 కూడా ఈ లోక మర్యాద అని పౌలు రాస్తాడు. అంటే లోకానికి ఒక మర్యాద, లోకానికి ఒక ప్రపంచ ధర్మం ఉంది. ఒకప్పుడు రక్షించబడక ముందు మనము ఆ ధర్మము చొప్పున నడుచుకున్నాం, ఆ లోక మర్యాద ప్రకారంగా మనం వెళ్ళాం. ప్రభుని ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత నా యూటర్న్ తీసుకున్నాం. లేదు, నాకు ఈ ట్రెండ్ కాదు, నాకు ఈ ధర్మము కాదు, నాకు ఈ మర్యాద ముఖ్యం కాదు, లోకపు పోకడ ప్రకారంగా కాదు, నేను దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటాను అని ఎప్పుడైతే నువ్వు స్టాండ్ తీసుకుంటావో, అప్పుడు లోకం దృష్టిలో నీకు లోకం నుంచి నీకు అవమానాలు వస్తాయి, లోకం నుంచి నీకు నిందలు, హింసలు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే నువ్వు చాలా డిఫరెంట్గా నిలబడ్డావు, వింతగా కనపడతాడు. సో క్రైస్తవుడు కూడా లోకానికి వింతగా కనపడుతుంటాడు. కనపడినప్పుడు ఎగతాళి చేస్తుంది, హేళన చేస్తుంది, కామెంట్ చేస్తుంది, రకరకాల సూటిపోటు మనం మాట్లాడి హింసిస్తుంది. ఎందుకంటే ఈ లోకపు అధికారి ఎవరు చెప్పండి? సాతాను. ప్రపంచ ధర్మము, లోక మర్యాద, వీటన్నిటికీ ఎవరు నాయకుడు అంటే సాతాను. సో క్రైస్తవుని అంత ఈజీగా వాడు వదిలిపెట్టాడు, హింసించడం మొదలెడుతుంటాడు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అవన్నీ కూడా సహిస్తాడో, ఆ వ్యక్తి కూడా సహిస్తాడో, ఆ వ్యక్తే ఏలుతాడు. సో ఈ 12 మొదటి భాగము ఏమంటుందంటే, దిస్ స్పీక్స్ అబౌట్ ద రివార్డ్. ఇది రక్షణ కాదు, రక్షణ ఆల్రెడీగా మనం పొందేసాం. 11 అందరూ నమ్మిన వాళ్ళందరూ రక్షించబడతారు, కానీ నమ్మిన వాళ్ళందరూ కూడా ఏలుబడి చెయ్యరు, ఏలరు. ఏలాలంటే సహించాలి. నాకు ఈ ధర్మం వద్దు, నాకు ఈ లోక మర్యాద వద్దు అని ఒక స్టాండ్ తీసుకోవాలి. ప్రభు కొరకు ఒక స్టాండ్ తీసుకోవాలి. అలా ఎవరైతే క్రీస్తు కొరకు సద్భక్తితో ఎవరైతే జీవిస్తూ హింసలైన, అవమానాలైనా నిలబడతారో అలాంటి వారికి మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? పరిపాలనా అధికారాలు ఇస్తాడు. అలాంటి వారు మాత్రమే ఏలుతారు. ఓకే, అయితే ఏలుటకు పౌలు బైబిల్లో ఏమండి తరచుగా ఒక పదం వాడుతుంటాడు, బహుమానము. చెప్పండి ఏంటిది? బహుమానము, రివార్డ్ అంటారు. సో రివార్డ్ అనగానే పౌలుకి ఒక పదం వాడుతాడు, ఏంటి తెలుసా? కిరీటము, క్రౌన్స్. బైబిల్లో అవును, అసలు ఈ కిరీటాలు ఎందుకు ఇవ్వబడుతున్నాయి? పరలోకి వెళ్ళిన తర్వాత మనకు బహుమానం అంటే ఏదో బర్త్డే గిఫ్ట్, మ్యారేజ్కి ఇచ్చే గిఫ్ట్ లాగా దేవుడు ఏదో గిఫ్ట్ ఇచ్చి శబాష్రా ఓకే అని చెప్పేసి అలా పొగిడి వదిలేస్తాడా? అక్కడ రివార్డ్ అంటే ఏంది? క్రౌన్స్. సో క్రౌన్ ఏంటిది? అది పరిపాలనకి గుర్తు. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ గవర్నమెంటల్ అథారిటీ. ఎందుకంటే సంఘము ఏలాలి అంటే దేవుడు ఆ ఏలుబడిచ్చేకట్టు ముందుగా దేవుడు అందరికీ కిరీటాలు ఇస్తున్నాడు. ఎవరెవరు ఎలా సద్భక్తితో బ్రతికారో దాని తగ్గటువంటి ఒక కిరీటము ఇవ్వబడుతుంది, దాని తగ్గటువంటి ఒక పొజిషన్ ఇవ్వబడుతుంది, అంతటి అధికారం ఇవ్వబడుతుంది. పౌలు అంటాడు, ఆ బహుమానం కోసం నేను పరిగెడుతున్నాను. పౌలు పరిగెత్తే రక్షణ కొరకు కాదండి, రక్షణ ఉచితం, అది ఫ్రీ గిఫ్ట్. అది దానికి ఎవరు ప్రయాసపడాల్సిన పని లేదు, నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు. కానీ బహుమానం ఫ్రీగా ఇవ్వబడదు. పందెమని అందరూ పరిగెడతారు, కానీ ఒకరికే బహుమానం వస్తుంది. అందుకే పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను అంటాడు.
ఓకే. సో 12వ వచనం మొదటి భాగంలో ఏలాలి అంటే సహించాలి. సో అది మనం క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగాన్ని మనం చూద్దాం. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఇది చాలామంది లేఖనాన్ని అపార్థము చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఈ వచనాన్ని ఎలా వివరిస్తారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఒక సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చెరసాల్లోకి వేశారు. ప్రభు నమ్ముకున్నాడు అని ఆ వ్యక్తిని టార్చర్ చేస్తూ ఉంటారు. వదిలిపెడతావా లేదా, కొడతారు, చిత్రహింసలు గురి చేస్తారు, ఇబ్బంది పెడతారు, హింసిస్తూ ఉంటారు. సో యేసుని దేవుడు కాదని ఒప్పుకో, వదిలేస్తాం, మీకు క్షమాభిక్ష పెడతాం, మేము హింసించం, ఒకవేళ కాదు అన్నావా మేము చంపేస్తాం అని టార్చర్ పెడుతూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి ఒకవేళ యేసు దేవుడు కాదు, యేసుని నేను వదిలేస్తున్నాను అని చెప్తే ఏమవుతుంది? ఆ వ్యక్తి దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చూసి, నీవు నన్ను ఎరగను అని చెప్పావు కదా, కాబట్టి నేను కూడా నేను ఎరగను, నువ్వు నాకు చెప్పావు కదా, నా తండ్రి ఎదుట నేను చెప్తున్నాను, నీ ఎవరో నాకు తెలియదు అని అంటాడని చాలామంది ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ పొరపాటును ఎస్ నాకు యేసు వద్దు అని చెప్పావా, యేసు కాదని చెప్పావా, నీ విశ్వాసాన్ని త్యజించేసావా, ఇక నీకు దేవుని న్యాయపీఠము దగ్గర నీకు రక్షణ లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఈ వచనం ఉద్దేశం అదా? ఇందాక చెప్పినటువంటి సినారియో చాలామంది మీకు అలాగే చెప్పి ఉంటారు కూడా, అలాగే చెప్పి ఉంటారు. గొంతు మీద కత్తి పెట్టి, యేసు కాదన్నావా వదిలేస్తా, అలాగే హత్తుకున్నావా చంపేస్తా, కాదంటే ఇంక అయిపోయి రక్షణ పోయినట్టే. ఈ వచనం అలాగే అంటుందా? ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ రెండు విషయాలు మీకు చెప్పాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ థింగ్, రక్షించబడిన వ్యక్తి రక్షణ కోల్పోలేడు అని మనము చాలా బలంగా నేర్చుకున్నాం. అనేక ఆధారాలు కూడా మన ప్రీవియస్ వీడియోలో చూసాం ఎటర్నల్ సాల్వేషన్ మీద. రక్షించబడిన తర్వాత యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేతను ముద్రించబడ్డావు. ఆ ముద్రను ఎవరు కూడా తీసేయలేరు, ఎవరు తీసేయలేరు. నీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. అంత సెక్యూర్ నీ లైఫ్. నువ్వు రక్షణ కోల్పోయే అవకాశం లేదు ఇక్కడ. నంబర్ 1. అందుకే సాల్వేషన్ మీద మనం ఒక సిరీస్ చేసాం. ఆ సిరీస్ పూర్తిగా వినేయండి. సిరీస్ చేసాం సాల్వేషన్ మీద, అది వాచ్ చేయండి. ఓకే, ఫైన్. సో మొదట ఏం నేర్చుకున్నాం? సో ఏ పర్సన్ కెనాట్ లూజ్ ఈ సాల్వేషన్. రెండవది, అది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి టార్చర్ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఏమండి వదిలేస్తావా లేదంటే అఫ్కోర్స్ ఆ హింసలను ఒప్పుకోండి, కానీ ప్రభుని మాత్రం త్యజించకని నేను చెప్తాను. ఎందుకు శ్రద్ధగా అయినాను. ఒకవేళ నాకు వద్దు, యేసు ప్రభుని నేను వదిలేస్తున్నాను అన్నట్టుగా నువ్వు నోటితో చెప్పినప్పటికీ కూడా యు విల్ నాట్ లూజ్ యువర్ హెవెన్. ఎందుకంటే క్రియలు బట్టి నీకు ఇవ్వబడలేదు, క్రియలు బట్టి దాన్ని పోగొట్టుకో. యు విల్ నాట్ లూజ్ యువర్ సాల్వేషన్. కానీ ఏం కోల్పోతావు అంటే ఆ హింసకు నువ్వు కాంప్రమైజ్ అయ్యావు కాబట్టి నువ్వు పరిపాలన భాగ్యాన్ని కోల్పోతున్నావు. యు ఆర్ లూజింగ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు యాకోబు పత్రికలో అదే రాస్తారు కదా, సహిస్తే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. ఆ జీవ కిరీటం ఏమైతే ఉన్నదో అది నువ్వు మిస్ చేసుకుంటున్నావు. పౌలంటాడు, సహిస్తే నువ్వు వెళుతావు. ఊరికి రక్షించబడి దయ్యంలాగా ప్రవర్తించి, దయ్యంలాగా లైఫ్ అంతా లీడ్ చేసి, దుర్మార్గుల్లాగా నువ్వు లైఫ్ అంతా లీడ్ చేసి, లేదా లోకస్తుల కంటే అధ్వానముగా లైఫ్ లీడ్ చేసి నేను పరలోకానికి వెళ్ళిపోతాను. హెవెన్ ఈజ్ గ్యారెంటీ. ఎందుకంటే అది నీ యోగ్యత నా యోగ్యత బట్టి ఇవ్వబలేదు, అది ఆయన కృప. ఆయన కృపను బట్టి నువ్వు వెళ్తున్నావు. కానీ అక్కడ క్రౌన్స్ మాత్రము నీకు ఉచితంగా ఇవ్వబడవు. సహిస్తేనే నువ్వు వెళ్తావు. ప్రభు ఎవరికి ఇస్తాడు ఆ పొజిషన్స్? ఆ క్రౌన్స్ అండ్ పొజిషన్స్ ఎవరికి ఇస్తాడు? ఎవరైతే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించారో వాళ్ళకి ఇస్తారు. సో ఎవరైనా నువ్వు టార్చర్ చేస్తున్నారు, ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారు అంటే దానికి నువ్వు భయపడి యేసు ఎవరని బొంకద్దు. ఎందుకు తెలుసా? వాళ్ళు పెట్టేటువంటి ఆ తాత్కాలికమైనటువంటి హింస కంటే
నీకు ఇవ్వబోయేటువంటి శాశ్వతమైనటువంటి ఆ కిరీటము, ఆ పొజిషన్స్ అవి అమోఘమైనవి. నీకు అది కావాలి అంటే డోంట్ డినై. నీకు ఆ పరిపాలన కావాలి, ఆ కిరీటం కావాలి అంటే డోంట్ డినై. ఇది హెవెన్కి సంబంధించింది కాదు. హెవెన్ ఈజ్ ఎ రివార్డ్, ఇట్స్ ఎ గిఫ్ట్. అది పౌలు ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము, ఒకవేళ ఒక వ్యక్తికి చావుకోలేక దేనికో భయపడి బొంకినంత మాత్రాన, నో అని చెప్పినంత మాత్రాన, వద్దు అని చెప్పినంత మాత్రాన యూ విల్ నాట్ లూజ్ యువర్ సాల్వేషన్. ఎస్, యూ విల్ నాట్ లూజ్ యువర్ సాల్వేషన్. ఒకవేళ అలా చెప్తే పోయిందంటే చెప్పండి, రక్షణ క్రియల మీద ఆధారపడిందా లేకపోతే ఆయన కృప మీద ఆధారపడిందా? అందుకే దేవుడు రక్షణ నీ క్రియల మీద పెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ నీ క్రియల మీద దేవుడు ఆ రక్షణను దేవుడు పెట్టాడు అంటే మనం ఎన్నోసార్లు దాన్ని పోగొట్టుకోవాలి. ఎన్నోసార్లు యు విల్ నాట్ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నీ క్రియల మీద దాన్ని పెట్టలేదు, ఆయన తన కృప మీద ఉంచాడు. సాల్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ హిస్ గ్రేస్. ప్రైజ్ గాడ్. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఆయన ఎరగమంటే ఏంటండి? ఎరగమంటే ఏంటి ఇది తెలుసుకోవాలంటే తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుని ఎరుగుదుము అని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. సో వీళ్ళు ఎలా ఎరుగమని చెప్తున్నారు? క్రియలు బట్టి ఎరుగము అని చెప్తున్నారు. క్రియలు బట్టి డినై చేస్తున్నారు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ ఈ వచనంలో, ఇఫ్ వి డినై హిమ్ హీ విల్ ఆల్సో డినై అస్. ఈ వచనంలో ఏంటిది? క్రియలు బట్టి ఆయన ఎరుగమంటున్నారు. సో వర్క్స్ బట్టి, వాళ్ళ క్రియలు బట్టిది దేవుని డినై చేస్తున్నారు. ఇక్కడ దేవుడు కూడా, క్రీస్తు కూడా వీళ్ళని డినై చేస్తున్నాడు. దేని విషయంలో డినై చేస్తున్నాడు? పరలోకానికి వచ్చే విషయంలోనా అంటే కాదు. ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్ అండ్ సాల్వేషన్ ఈజ్ బై ఫెయిత్. కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ. ఇక్కడ క్రీస్తు డినై చేసేది ఏంటి అంటే పరిపాలన విషయంలో డినై చేస్తున్నాడు. ఎందుకు? మీరు క్రియల విషయంలో నో చెప్పారు, క్రియల విషయంలో నిలవలేదు, సద్భక్తితో బ్రతకలేదు. కాబట్టి మీకు ఆ గవర్నమెంటల్ పొజిషన్స్ నేను ఇవ్వలేను. సో ఐ డినై ఇట్. మీకు ఆ క్రౌడ్స్ ఇవ్వలేను, ఆ అధికారం నేను ఇవ్వలేను, ఆ సింహాసనం నేను ఇవ్వలేను. ప్రభు దాన్ని డినై చేస్తున్నాడు చెప్తున్నాడు కానీ పరలోకాన్ని డినై చేస్తాను చెప్పట్లేదు. ఓకే, సో మనం ఏం నేర్చుకున్నాం? కెన్ ఎ పర్సన్ లూజ్ హిస్ సాల్వేషన్? నో. కెన్ ఎ పర్సన్ లూజ్ హిస్ రివార్డ్ అండ్ పొజిషన్ ఇన్ హెవెన్? ఆన్సర్ ఇస్ ఎస్. కాబట్టి ఈ 12వ వచనం అర్థం చేసుకోవాలంటే 11వ వచనం తెలియాలి. 11వ వచనం తెలిస్తేనే 12వ వచనం ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎస్. మరి పాస్టర్ గారు ఎరుగమ్ము అని చెప్పారు కదా, మరి ఒక వ్యక్తి ప్రభు నమ్మి ఉంటాడు కొంతకాలం, ఆ తర్వాత ప్రభు నాకు వద్దు అని చెప్పి ఉంటాడు, లేదా ప్రభుని వదిలేసి ఉంటాడు, లేదా ప్రభు పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు, బైబిలే తప్పు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. రక్షించబడినప్పుడు అతనికి ముద్ర వేయబడింది. రక్షించబడినప్పుడు అతని జీవం కూడా క్రీస్తుతో కలిసి దేవుని యందు దాచిపెట్టబడింది కొలసి 3:3 ప్రకారంగా. మళ్ళీ ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి ప్రభుని వదిలేసి ఉండొచ్చు, లేదా ప్రభు మీద నమ్మకము విశ్వాసాన్ని కోల్పోయి ఉండొచ్చు. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దానికి జవాబే 13వ వచనం. సో దిస్ వాజ్ స్పీక్స్ అబౌట్ ద ఎటర్నల్ సెక్యూరిటీ. 13వ వచనము ఎటర్నల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంది. 13వ వచనం చూడండి. మనము నమ్మదగని వారమైనను అంటే మొదట్లో నీకున్నటువంటి ఆ విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్, ఆ తర్వాత ఉండకపోవచ్చు కదా. మనం నమ్మదగిన వారము అన్ని సందర్భాల్లో అన్ని సమయంలో సాధ్యపడదు. నమ్మదగిన వారమైనను నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండు. ఆయన తన స్వభావన విరోధముగా ఏమీ కూడా చేయలేడు. హీఈస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. అంటే ఒకవేళ నువ్వు నీ క్రియలు బట్టి ఫెయిల్ అయినా, క్రియలు బట్టి విఫలమైనా,
ప్రభు నమ్మినా క్రియలు బట్టి నువ్వు ఫెయిల్ అయినా, లేదా నీ క్రియలు బట్టి ఒకవేళ నువ్వు తూలులాడినా, క్రియలు బట్టి ఒకవేళ నువ్వు కాదు అని చెప్పినా, లేదా నీ యొక్క లాజికల్ థింకింగ్స్ మారిపోయినా, నీ రీజనింగ్స్ మారిపోయినా, స్టిల్ నువ్వు అన్ఫెయిత్ఫుల్గా ఉండొచ్చేమో అని గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన ఇంకా నేను హోల్డ్ చేస్తున్నాను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మన దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. మనము క్రియలు బట్టి ఎలాగున్నప్పటికీ కూడా విల్ నాట్ లూజ్ అవర్ సాల్వేషన్. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఎందుకు? ఒకసారి ఆయన నీకు ముద్ర వేసాడా, ఒకసారి నీ జీవాన్ని ఆయనలో దాచిపెట్టాడా, ఒకసారి నీ ఆత్మ రక్షణ ఇచ్చాడా, ఒకసారి దేవుడు నీతిమంతులుగా చేశాడా, నేను పరిశుద్ధులుగా చేశాడా. దేవుడు దాన్ని తీసివేయడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఇది నా మాటన, బైబిల్లో రాయబడిందండి. అది దేవుని యొక్క క్యారెక్టర్. అది నీతో మాట్లాడినా నేను కూడా నీతో మాట్లాడు పో, నువ్వు ఇట్లన్నావా నేను కూడా ఇట్లా అంటా, నువ్వు ఇట్లా చేస్తావా నేను కూడా ఇట్లా చేస్తా. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. సీ ద పవర్ ఆఫ్ గ్రేస్. కృప యొక్క ధన్యత ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. కృప ఎంత అమోఘమైనదో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ క్రియలు బట్టి ఒకవేళ దేవుడు తీర్పు తీరుస్తే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం చెప్పండి ఒకసారి. ఆయన నమ్మదగినవాడు. ఈరోజు మనమంతా హ్యాపీగా ఉన్నామంటే ఆయన నమ్మదగినవాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన నమ్మదగినవాడు. లేదంటే మన చేష్టలకి మన ప్రవర్తనలకి దేవుడు ఎప్పుడో తీర్పు తీర్చి ఉండాలి. ఈరోజు ఈ స్థితికి కారణం ఏదో నువ్వే బలమైన ప్రార్థనలు చేసావనో, లేదా నువ్వు చాలా బాగా బయలు చదువుతున్నావనో, నువ్వు క్రమంగా సంఘానికి వెళ్తున్నావనో, లేదా క్రమంగా నువ్వు ఇది చేస్తున్నావనో, నువ్వు అది చేస్తున్నావనో, అతిశయ కారణము లేదు. అతిశయ కారణము లేదు అంటే ఇవన్నీ చేయాలి, కానీ అతిశయ కారణం ఇవి కాదు. దేవుడు నిన్ను ఒక మంచివానిగా ఎంచడానికి తీసుకున్నటువంటి పారామీటర్స్. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఓకే, సో మరి రక్షించబడినప్పుడు రక్షించబడినప్పుడు కొందరికి ఈ మాట డైజెస్ట్ చేసుకోరు. అదేంటండి, ఒకవేళ ప్రభువును కాదన్నా కూడా రక్షణ కోల్పోరా అని వీళ్ళు అఫెండ్ అవుతుంటారు. అక్కడేదో వీళ్ళు రక్షకుల్లాగా. ప్రభుకి లేని అబ్జెక్షన్ వీళ్ళకెందుకండి? ప్రభు లేని అబ్జెక్షన్ వీళ్ళకెందుకు? లేదండి అలా కాదని మేము ఒప్పుకోమండి. పక్కన వాళ్ళు అటుంచు, నీ విషయంలో సంతోషించు. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి ఏమవుతాడు? అతడు క్రీస్తు ఒక శరీరములో అవయముగా మార్చబడతాడు. ఓకే, హిల్ బి ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనమంతా క్రీస్తు ఒక అవయముగా మార్చబడినాం కదా మనమంతా కూడా. ఇప్పుడు క్రీస్తు అవయములో ఎంత శాతం నరకానికి వెళ్తారు? అసలు క్రీస్తు అవయములో ఏదైనా సరే నరకానికి వెళ్ళే అవకాశం ఉందా? ఒక్కసారి ఆయన అవయముగా మార్చబడితే ఆ అవయములో ఒక్కటైనా సరే నరకానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఆన్సర్ ఇస్ నో. ఆన్సర్ ఇస్ నో. ఎఫెసీ 5వ అధ్యాయము 29-30 వచనం చదవండి. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు. ఏమండి, మన శరీరంలో మన అవయవాలను ఎప్పుడైనా ద్వేషించామా? అది ఏ రంగులో ఉన్నా, అది ఎలా ఉన్నా, పనిచేస్తుందా చేయకపోయినా ఎవరు కూడా తన అవయాన్ని ద్వేషించడు. కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం. నీవు నీ సొంత శరీరమే నువ్వు ద్వేషించుకోకుండా దాన్ని పోషిస్తున్నావు, దాన్ని సంరక్షిస్తున్నావు. అది ఎలాగున్నప్పటికీ కూడా దాని పట్ల కేర్ తీసుకుంటున్నావు. నీ శరీరానికే నువ్వు అలా చేస్తున్నట్లయితే మరి దేవుడు తన సొంత శరీరాన్ని ఎంతగా పోషిస్తాడు చూడండి. మనం క్రీస్తు శరీరము నాకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘముని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. నీ చేయి నీ మాట లేదని నేను నరికేసావా? నీ కళ్ళు సరిగ్గా పనిచేయలేదని చెప్పేసి నువ్వు గుడ్డు బీగేసావా? లేదా నీ శరీరం నీకు ఏదైనా నచ్చలేదు, లేదా యు నాట్ హ్యాపీ విత్ ఇట్, నువ్వు దాన్ని తోసేసావా? నో. అది ఎలాగున్నప్పటికీ నువ్వు ఎలాగైతే సంరక్షిస్తూ పోషిస్తున్నావో మనమంతా క్రీస్తు ఒక శరీరముగా మార్చబడ్డా. అలాంటి అవయములుగా ఉన్నటువంటి మనల్ని క్రీస్తు సంరక్షించడా, పోషించడా? నరికేసి నరకానికి వెళ్ళిపో అంటాడా? ఇంపాసిబుల్. సో రక్షించబడినప్పుడు ఏంటంటే దేవునికి ఇచ్చే రక్షణ కండిషనల్ కాదు. అందుకే పౌలు అంటాడు ఎఫెసీ 2వ అధ్యాయంలో, పౌలు ద్వారా దేవుడు అంటున్నాడు,
ఇది క్రియల వల్ల కలిగినది కాదు. నీ క్రియలు బాగున్నా బాలేకపోయినా, మంచిగున్నా మంచిగా లేకపోయినా, నువ్వు నమ్మదగిన వాడుగా ఉన్నా నమ్మదగిన వాడుగా ఉండకపోయినా సరే, నేను నమ్మదగిన వాడుగా ఉంటాను. వైవాహ జీవితంలో భార్యాభర్త ఇద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు. ఏమని? ఒకరికొకరు తోడుగా ఉంటాము, మేము ప్రేమిస్తాను, పోషిస్తాను, సంరక్షిస్తాను, మరణం వరకు నేను నమ్మకంగా ఉంటాను. ఎస్, ఆ ప్రామిసెస్ చేస్తారు. వివాహం అయిన తర్వాత ఒకవేళ భాగస్వామి కపుల్స్లో ఒకరు నమ్మకంగా లేకపోయినా ఇంకోరు ఏం చేస్తారు? నమ్మకంగా ఉంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద మ్యారేజ్. వివాహంలో అది ఒక అద్భుతమైనటువంటి ఒక సౌందర్యం. అది పార్ట్నర్ ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు. ఒక పార్ట్నర్ ఫెయిల్ అయితే ఇంకొక పార్ట్నర్ కూడా అలాగే బిహేవ్ చేస్తే ఏమవుతుంది? వివాహం విచ్ఛిన్నం అయిపోతుంది. సో ఏం చేస్తాం మనము? మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా పార్ట్నర్ లేకపోయినా కూడా స్టిల్ విల్ హోల్డ్ ఇట్. ఇంకా బంధాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం, ఇంకా కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకా బలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఒకవేళ మూర్ఖంగా మాట్లాడినా, ఒకవేళ వాళ్ళు చాలా అజ్ఞానంగా మాట్లాడినా, వాళ్ళు ఒకవేళ వాళ్ళ యొక్క ఇమ్మెచ్యూరిటీ బట్టి వాళ్ళు బిహేవ్ చేసినా, మనం మెచ్యూర్డ్గా వాళ్ళని హోల్డ్ చేస్తుంటాం. మాటలు అనిపించుకున్నా, బాధపడుతున్నప్పటికీ స్టిల్ వీ హోల్డ్ ఆన్ టు ఇట్. బికాస్ ఏంటిది? అది రిలేషన్షిప్, ఇట్స్ ఎ ఫ్యామిలీ. దేవుడు కూడా అలాగే మనం ఆయన అవయంగా మార్చుకున్నప్పుడు, ఎస్, ఒకసారి మనం ఫూలిష్గా చేస్తుంటాం, ఫూలిష్గా మాట్లాడుతుంటాం, ఒకసారి ఎమోషనల్గా వెళ్తుంటాం. కానీ దేవుడు అంటే తెలుసా, నువ్వు నమ్మదగిన వాడుగా ఉండకపోయినా, నువ్వు ఉండాలని కోరుతున్నాను, కానీ నువ్వు నమ్మదగిన వాడుగా లేకపోయినా సరే, నేను నమ్మదగిన వాడుగా ఉంటాను. నేను ముద్ర వేసి తీసేస్తే ఎలాగా? నీకు ప్రామిస్ చేసిన వెనక్కి తీసుకుంటే ఎలాగా? నేను మనిషిని కాదుగా. అది అండి ద పవర్ ఆఫ్ గ్రేస్. అసలు ఈ దేవుని యొక్క ఇంతటి కృపను చూసినాక కళ్ళలో నీలాగం, మన హృదయం భావోద్వేగానికి గురవుతుంది. ఎంతటి కృపదేవ, ఎంతటి అద్భుతమైనటువంటి అనుభవం అయినా, ఎంత గొప్ప భాగ్యం ఇది. నువ్వు నమ్మదగిన వాడుగా ఉన్నావు. ఏమిరా? దిస్ ఈజ్ అ పవర్ ఆఫ్ ఎటర్నల్ సాల్వేషన్. సో ఆయనను ఎరగమంటే మనను ఆయన ఎరుగను అనే మాట అర్థమైంది. ఇఫ్ యూ డినై హిమ్, క్రియలు బట్టి ఇఫ్ యూ డినై హిమ్, ఆయన ఏమంటాడు? ఐ ఆల్సో డినై యూ. దేనికి డినై? నాట్ ఫార్ ద హెవెన్, ఫార్ ద రూలింగ్, ఫర్ క్రౌన్స్ అండ్ ఫర్ పొజిషన్స్. ప్రభు అంటాడు, నో, ఐ డినై. నీకు అర్హత లేదు. హెవెన్కి ఎస్, యు ఆర్ క్వాలిఫైడ్, నా కృపను బట్టి యు ఆర్ క్వాలిఫైడ్. బట్ క్రౌన్స్ అండ్ పొజిషన్స్కి అయితే ఐ డినై. నువ్వు దానికి అన్ఫిట్. ఎందుకంటే జీవించినంత దినాల్లో కూడా రక్షణ తగ్గట్టుగా జీవించలే, సద్భక్తితో నువ్వు బ్రతకలే, అన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యి నువ్వు లీడ్ చేసావు, ఎక్కడా కూడా నీవు నా కొరకు స్టాండ్ తీసుకోలేదు. కాబట్టి యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద రూల్, అన్ఫిట్ ఫర్ హెవెన్ కాదు, అన్ఫిట్ ఫర్ రూలింగ్, ఫర్ రెయినింగ్. ఆ ఉద్దేశంతో ఇక్కడ పౌలు అంటున్నాడు. ఓకే, సో 11th verse speaks about the salvation, 12th verse speaks about the rewards, 13th verse it speaks about the eternal security. Praise God. సో ఈ యొక్క డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఆయనను ఎరుగమంటే మనల్ని ఆయన ఎరుగనను అనే భావం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో పౌలు ఒక పత్రికలు ఇంకా తెలుసుకుందాం. బాడీ ఆఫ్ క్రైస్ట్లో, సంఘాల్లో ఇవి మనం బోధించాలి. గ్రేస్ని పక్కన పెట్టి మనము ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటే గుడ్డివానికి దారి చూపించేట్టుగా ఉంటుంది మన పరిచర్య. మన బోధలు మారాలి, మన సందేశాలు మారాలి, మన మెసేజ్ మారాలి. కృపలో ఉంటూ, కృప కింద ఉంటూ ఇంకా ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి బాడీ ఆఫ్ క్రైస్ట్ అప్లై చేస్తూ ఇంకా డ్యామేజ్ని కలగజేస్తున్నాం. దయచేసి ఇది ఆగాలి. ఈ కాలపు సిద్ధాంతాలను బోధించాలి. పౌలు సిద్ధాంతాలని సంఘాలకు తీసుకెళ్ళాలి. పౌలు సిద్ధాంతాలు అంటే పౌలు గారు సొంత సిద్ధాంతాలు కాదు, పౌలు ద్వారా దేవుడు చెప్పినటువంటి సిద్ధాంతాలు. మనం పౌలు గారి గురించి అన్నిసార్లు మాట్లాడుతున్నామంటే మనం పౌలుని వర్షిప్ చేయట్లేదండి. పౌలు మన రక్షకుడు కాదు, పౌలు గారు మనకి గ్రేట్ కాదు, యేసు కంటే పౌలు గారు గొప్పవాడు కాదు. పౌలు గారు కేవలం ఒక సాధనం మాత్రమే. ధర్మశాస్త్ర విషయంలో దేవుడు ఏ విధంగా అయితే మరి మోషేను ఒక సాధనంగా వాడుకున్నాడు, కృపాకాలంలో పౌలు కూడా మోషే అంతటివాడు. పౌలు కూడా దేవుడు ఆ విధంగా సాధనగా వాడుకున్నాడు తప్పనిచ్చి. వీఆర్ నాట్ వర్షిపింగ్ పౌల్. దేవుడు పౌలు ద్వారా చెప్పేటువంటి గ్రేస్ మెసేజ్ ఏమైతే ఉన్నదో అది బాడీ ఆఫ్ క్రైస్ట్కి తీసుకెళ్ళాలి.
ప్రైజ్ గాడ్. ఓకే, సో హోప్ యూఆర్ బ్లెస్డ్, దీవించబడ్డారు, నేర్చుకున్నారు అనుకుంటున్నాను. అండ్ మీరు బ్లెస్ అయితే మరి దయచేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మీ స్పందన రాయట్లేదు. ఓకే, మీ బాధ్యతగా మీరు బ్లెస్ అయితే టైం తీసుకొని ఇఫ్ యూఆర్ బ్లెస్డ్ ఎలా బ్లెస్ అయ్యారు, ఏం నేర్చుకున్నా రెండు లైన్లు రాయండి. మీరు కూడా ఎంత ప్రయాసపడి వాక్యం చెప్తున్నానా, బాధ్యతగా మీరు కూడా ఏం చేయాలి, మీ ఫీడ్బ్యాక్ తెలియజేయాలి. తద్వారా చాలామందికి అది ఎంకరేజ్మెంట్గా మీరు ఉంటాయి. ఒకవేళ డౌట్స్ ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా, సో కింద పోస్ట్ చేయండి, వీలు చూసుకొని నేను దాని మీద కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఓపిక్గా ఇక వీడియో అంతా విన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా మినిస్ట్రీకి మీరు చాలామంది మీ వంతు సపోర్ట్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను, బ్లెస్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క రైట్లీ డివైడింగ్ చాలామందికి రీచ్ అవ్వాలి, చాలామంది తెలుసుకోవాలి. సో సబ్జెక్ట్ విని మీ వరకే ఉంచుకోకండి, సాధ్యమైనంత దాన్ని షేర్ చేయండి, దాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఎవరితో షేర్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వారిని నాకు కనెక్ట్ చేయండి, నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ సబ్జెక్ట్ని చాలామందికి తీసుకెళ్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.